గత కొంతకాలంగా దేశంలో పంచదార ధరలు పెరుగుతున్నాయి. నెల రోజుల్లో చక్కెర ధర 40 నుంచి 50% వరకు పెరిగింది. ఈ పరిస్థితికి కారణం ఏంటి? చెరకు పంటను ఇథనాల్ ఉత్పత్తి కోసం ఉపయోగిస్తూ ఉండడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందా? ఎల్ నినో ఎఫెక్ట్ పడిందా? కేంద్రం ఏం చెబుతోంది? దేశవ్యాప్తంగా కొన్ని నెలలుగా చక్కెర ధరలు పెరుగుతున్నాయి. నెల రోజుల క్రితం పంచదార కిలో ధర మార్కెట్లో 50 రూపాయల లోపు ఉంది. ఇప్పుడు అది 70 రూపాయలకు చేరింది. పంచదార ధరలు ఇంతకు ముందెప్పుడు ఇంత రేటు పలకలేదంటున్నారు మార్కెట్ నిపుణులు. కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం దేశంలో చెరకు సాగు గత ఏడాదితో సమానంగా జరిగింది. ఇది గత 5 ఏళ్ల సగటు సాగు విస్తీర్ణం కంటే దాదాపు 4 లక్షల హెక్టార్లు ఎక్కువ. జన్మాష్టమితో మొదలయ్యే పండుగ సీజన్ దగ్గర పడుతుండటంతో పెరుగుతున్న పంచదార ధరలను అరికట్టడానికి ప్రభుత్వం చక్కెర ఎగుమతులపై ఆంక్షలు విధించింది. దీంతో పాటు టోకు వ్యాపారులు నిల్వ ఉంచుకునే చక్కెర పరిణామంపైన పరిమితులను విధించింది. అయినా ధరలకు మాత్రం పగ్గాలు వేయలేకపోతున్నారు. దేశంలో 703 షుగర్ మిల్లులున్నాయి. వీటిలో 335 ప్రైవేటువి, 325 సహకార రంగంలో నడిచేవి, 43 ప్రభుత్వ రంగానికి చెందినవి. 2025 నుంచి 2026 చక్కెర సంవత్సరంలో దేశంలో చక్కెర ఉత్పత్తి 32 బిలియన్ కిలోలుగా అంచనా వేయగా వాస్తవ ఉత్పత్తి సుమారు 30 బిలియన్ కేజీలని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ లిమిటెడ్ తెలిపింది. యూపీ లాంటి రాష్ట్రాల్లో తెగుళ్లు రావడంతో చక్కెర ఉత్పత్తి తగ్గింది. భారత్ లో పంచదార వినియోగం 26 నుంచి 28 బిలియన్ కిలోల వరకు ఉంటుందని అంచనా. సాధారణంగా ఏడాది చివరికి 6 నుంచి 7 బిలియన్ కిలోల చక్కెర మిగులుతుందని భావిస్తున్నారు. 2026 నుంచి 2025 సంవత్సరం చివరికి ఎండింగ్ స్టాక్ 5 నుంచి 5.5 బిలియన్ కేజీలు ఉంది. దీంతో 2025 నుంచి 2026 సంవత్సరం తక్కువ ప్రారంభ నిల్వతో మొదలైంది. ఈ ఏడాది రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. దీంతో ధరలు పెరుగుతాయన్న అంచనాతో ప్రజల్లో పానిక్ మొదలైంది. భవిష్యత్తుపై భయంతో కొనుగోళ్లు వద్దంటున్నారు విశ్లేషకులు. దీనివల్లే నిజానికి షుగర్ ధరలు పెరుగుతున్నాయి. ఒకవైపు పంచదార నిలువలు తక్కువగా ఉండడం, పండుగ సీజన్ కావడం, వర్షాల గురించి ఆందోళనలు వంటివి పంచదార ధరలు పెరుగుదలకు ప్రధాన కారణం. దేశంలో పంచదార వినియోగం చాలా ఎక్కువగా ఉంది. దేశంలో పత్తి పరిశ్రమ తర్వాత చెరకు పరిశ్రమ రెండో అతిపెద్ద వ్యవసాయ పరిశ్రమ. ఏటా 55 లక్షల నుంచి 60 లక్షల హెక్టార్లలో చెరకు సాగు చేస్తున్నారు. 45 కోట్ల టన్నుల చెరకు ఉత్పత్తి అవుతోంది. 5 కోట్ల మంది చెరకు పంటపై ఆధారపడి నివసిస్తున్నారు. పంచదార ధరలు పెరిగాయని తెలియగానే పంచదార నిల్వ చేయడంతో కృత్రిమ కొరత ఏర్పడింది. దీంతో రీటైల్ మార్కెట్లో ధరలు కొండెక్కుతున్నాయి. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలను చక్కెర ఉత్పత్తికి ఆఫ్ సీజన్ గా పరిగణిస్తారని, అయితే ఈ నెలల్లో పండుగల సీజన్ ఉండడంతో ఏటా ఈ సమయంలో మార్కెట్ ధరలు పెరుగుతుంటాయి. చక్కెర రైతులకు సకాలంలో మిల్లర్లు డబ్బులు చెల్లించడం లేదు. అందుకే కొంతమంది రైతులు చెరకు సాగును వదిలి వేరే పంటల వైపు మలుతున్నారు. మార్కెట్లో ప్రస్తుతం పంచదార కొరత లేదు. అలాగని చక్కెర నిలువలు ఎక్కువగా లేవు. మిల్లు నుంచి మార్కెట్కు వచ్చే పంచదార వెంటనే అమ్ముడైపోతుంది. భారత్లో ఉపయోగించే ముడి చమురులో 80% పైగా విదేశాల నుంచి దిగుమతవుతోంది. దిగుమతులు తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. 2018లోనే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్లో ఇథనాల్ పరిమాణాన్ని 10 నుంచి 20% పెంచాలని నిర్ణయించింది. ఈ లక్ష్యాన్ని 2030 నాటికి సాధించాల్సి ఉండగా ప్రభుత్వం దీనిని 2025 జూలైలోనే పూర్తి చేసింది. భారత్లో చక్కెర పరిశ్రమ ప్రభుత్వ నియంత్రణలో ఉంది. ఈ చక్కెర మిల్లు నెలకు ఎంత పంచదారను అమ్మవచ్చో, ఎంత ఎగుమతి చేయవచ్చో లేదో కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. దేశంలో పెద్ద మొత్తంలో ఇథనాల్ కొనుగోలు చేసేది కూడా ప్రభుత్వమే. 2025 నుంచి 2026 చక్కెర సంవత్సరంలో ఇథనాల్ తయారీకి 3 బిలియన్ కిలోల చక్కెరను ఉపయోగించారు. ఇది దేశంలో మొత్తం చక్కెర ఉత్పత్తిలో 10%. చక్కెర తయారు చేసే సమయంలో వచ్చే సిరప్, మొలాసిస్ తయారు చేసేందుకు ఉపయోగించే సిరప్ల నుంచి కూడా ఇథనాల్ ఉత్పత్తి చేయవచ్చు. మన దేశంలో చక్కెర పరిశ్రమ చాలా పెద్దది. ఇథనాల్ ఉత్పత్తికి చక్కెరను మళ్లించడం వల్లే ధరలు పెరిగాయన్న వాదనలో పసలేదు. ఎందుకంటే పెరిగితే 4-5% పెరుగుతుంది తప్ప ఇలా 40 నుంచి 50% పెరగదు. పానిక్ బయింగ్ అవసరమే లేదు. ప్రతిపక్షం మాత్రం ఇథనాల్ తయారీకి చెరకు మళ్లించడం వల్లే ధరలు పెరిగాయని ఆరోపిస్తుంది. ఇది పెద్ద వ్యాపారుల మార్కెట్ మాయాజాలమని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు పడకపోవడంతో మహారాష్ట్ర, యూపీలో చెరకు పంట దెబ్బతినే ప్రమాదం ఉంది. ధరలు ఎంతో కొంత పెరుగుతాయి. పెద్ద ఎత్తున పంచదార దిగుమతులకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది.
డిమాండ్ పెరగడం వల్లే షుగర్ ధరలు పెరిగాయని, ఇథనాల్తో ఎలాంటి లింక్ లేదని కేంద్రం స్పష్టం చేసింది. మొక్కజొన్నను ఇథనాల్ తయారీకి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. పంచదారను హోర్డింగ్ చేసే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.